అందరికీ నమస్కారం. నేను డాక్టర్ ఆనందరావు, ఎండి ఆయుర్వేద, సీనియర్ మెడికల్ ఆఫీసర్, గవర్నమెంట్ ఆయుర్వేద డిస్పెన్సరీ, విజయనగరం. ఈరోజు నేను ఈ చలికాలంలో వచ్చే సమస్యలు, దానికి ఆయుర్వేద పరిష్కారాలు చెప్పదలుచుకున్నాను. యూజువల్గా ఈ చలికాలంలో ఏమవుతుందంటే జనాలకి, ప్రజలు సాధారణంగా వాటర్ కన్జంప్షన్ తక్కువగా తీసుకుంటారు. ఎందుకు? దాహం వేయట్లేదని. బట్ రొటీన్గా వేసవిలో అయితే ఎలాగైతే తీసుకుంటారో అలాగే చలికాలంలో కూడా వాటర్ తీసుకోవాలి. వాటర్ తీసుకోలేనప్పుడు ఏమవుతుందంటే ఈ డీహైడ్రేషన్ వస్తుంది. డీహైడ్రేషన్ వచ్చి స్కిన్ పేలవంగా మారిపోవటం, పెదాలు ఆరిపోవటం ఇటువంటివి జరుగుతుంది. సో ఏ కాలంలోనైనా సరే వాటర్ సరిగా తీసుకోవాలి. అయితే చలికాలంలో ఈ కోల్డ్ వెదర్ ఉండడం వల్ల కాస్త యూరినేషన్ ఎక్కువ సార్లు అవుతుంది. పెర్స్పిరేషన్ అంటే చెమట పట్టడం తగ్గుతుంది, యూరిన్ ద్వారా ఎక్కువ అవుతుంది. సో జనాలు ఏమంటే మనకి సాధారణంగా దాహం పుట్టట్లేదు కదా అనుకుని ఎక్కువ తీసుకోరు. కానీ తీసుకోకపోతే దానివల్ల స్కిన్ డ్రై అయిపోయి పొడిబారిపోయి దురదలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. చలికాలంలో యూజువల్గా దురదలు ఎక్కువ వస్తాయి, అంటే స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇదే చలికాలంలో సోరియాసిస్ కానీ, ఈ యొక్క నెక్స్ట్ ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఈ యొక్క చలికాలంలో ఎక్కువగా అవుతాయి. వీటిని ప్రివెంట్ చేయడం కోసం ఏం చేయాలంటే, జనరల్గా ఈ వాటర్ ఎక్కువ తీసుకోవడంతో పాటుగా మీరు ఏం చేయాలంటే ఈ యొక్క ఎప్పుడు చర్మం మాయిస్ట్నెస్ ఉండేటట్టు చూసుకోవాలి. చర్మం మాయిస్ట్నెస్ ఉండాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆలివ్ ఆయిల్ అండ్ కొంచెం వైటమిన్ ఈ క్యాప్సూల్స్ ఉంటాయి, వాటిని 2 క్రష్ చేసి ఆలివ్ ఆయిల్లో వేసుకొని ఈ రెండింటిని మిక్స్ చేసి శరీరానికి రాసుకుంటే చాలా వరకు మాయిస్ట్నెస్ మెయింటైన్ అవుతుంది. యూజువల్గా చలికాలంలో సోరియాసిస్ ఎక్కువ అవుతుంది. ఆల్రెడీ సోరియాసిస్ ఉన్న వాళ్ళకి సోరియాటిక్ ఆర్థరైటిస్, ఆ సోరియాసిస్ వల్ల వచ్చినట్టు ఆర్థరైటిస్, జాయింట్ పెయిన్స్ కూడా ఎక్కువ ఉంటాయి. అటువంటి వాళ్ళు ఏం చేయాలంటే యూజువల్గా నైట్ టైం త్రిఫలాచూర్ణం డైలీ తీసుకుంటూ బయటకు వచ్చేసరికి ఈ యొక్క కరంజాది తైలం దొరుకుతుంది, దాన్ని రాసుకుంటే సూదనింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. లేదా బయట కొన్ని మెడిసిన్స్, ఈ కొన్ని కంపెనీస్ కొన్ని మెడిసిన్స్ తయారు చేస్తున్నాయి. ఆయిల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాల్పమరాది తైలం అని, తర్వాత నెక్స్ట్ అయ్యప్పల కేరా తైలం అని పొట్టకల్లు తయారు చేస్తున్నారు. అది చాలా చక్కగా పనిచేస్తుంది. ఇంటర్నల్గా వచ్చేసరికి అగైన్ మనం ఈ పంచనింబ చూర్ణం అని, గుగ్గుల తిక్త ఘృతం అని, పంచతిక్త ఘృత గుగ్గులు అని, ఇటువంటి మెడిసిన్స్ బాగా పనిచేస్తాయి. కదిరారిష్ట అనే సిరప్ ఇంటర్నల్గా తీసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మంజిష్టాది కషాయం అని, ఇలాంటి కొన్ని మెడిసిన్స్ ఉన్నాయి. ఇవి ఒక క్వాలిఫైడ్ ఆయుర్వేద డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క ఒపీనియన్ తీసుకొని మందులు వాడడం మంచిది. థ్యాంక్ యూ.